భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అసలు మరణం తర్వాత ఆత్మ ఎవరిని వెతుకుతుంది? తన తల్లినా? లేదా భార్యనా? భర్తనా? లేకపోతే పిల్లలనా? ఎవరిని? ఎవరిని మరణం తర్వాత ఆత్మ తిరిగి ఇంటికి వస్తుందా? అనే ప్రశ్న ఎంత సరళంగా అనిపించినా కూడా దానికి సమాధానమైతే రహస్యమే. అలాగే లోతైన అర్థాలతో నిండింది. గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మ యొక్క అదృశ్య యాత్ర యొక్క రహస్యాలను వెల్లడించే ఒక దివ్య గ్రంథం. దీని ప్రకారం ఓ ఆత్మ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుంది? తన ప్రియమైన వారిని చూస్తుందా? లేదా ఇవన్నీ ఆత్మ యొక్క సంస్కారాలు, ఇష్టాలు ఇలానే మరణ సమయంలోనే స్థితిపై ఆధారపడి ఉంటాయా? ఈ కథలో మీరు మరణ క్షణంలో ఆత్మతో సంబంధించిన రహస్యమైన సంఘటనలు, శరీరం మరణాన్ని ఎలా స్వీకరిస్తుంది అలాంటి సూక్ష్మ సంకేతాలు కనిపిస్తాయి. ఆత్మ శరీరం నుండి ఎప్పుడు విడిపోతుంది? ఎందుకు తనకు ఇప్పుడు శరీరం నుండి వేరైనట్లు తెలియకుండా ఉంటుందా? కుటుంబం యొక్క విలాపం, శోకం, అలానే వియోగం యొక్క బాధ ఆత్మ మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం జ్ఞానం మాత్రమే కాదండి, ఆత్మ చైతన్యం కూడా. కానీ జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు మనం ఒక అదృశ్య యాత్ర వైపు అడుగులు వేయబోతున్నాం. దాని ప్రారంభం ముగింపుతో, అంటే మరణంతో మొదలవుతుంది. మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన ధర్మంలో మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి గరుడ పురాణం. ఇది మరణం తర్వాత ఆత్మ యొక్క రహస్య రాజ్యాన్ని వెల్లడించడమే కాకుండా ఆత్మ యొక్క అనిర్వచనీయ అనుభవాలను, దివ్యతను కూడా వర్ణిస్తాయి. ఈ గ్రంథంలో 19,000 శ్లోకాల ద్వారా భగవాన్ విష్ణువు గరుడికి మరణ సమయంలో, అలానే తర్వాత ఆత్మ అనుభవాలను వెల్లడించే జ్ఞానాన్ని అందించాడు. అందుకే దీన్ని మహాపురాణం అనే బిరుదు కూడా ఉంది. పురాణాల మాన్యతల ప్రకారం గరుడ పురాణం శ్రవణం చేయడం వల్ల మరణించిన ఆత్మకు మోక్షం లభించడమే కాకుండా వాళ్ళ కుటుంబీకులకు కూడా ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. ఈ పురాణంలో మరణానికి ముందు ఒక వ్యక్తికి ఏ సూక్ష్మ సంకేతాలు అనుభవంలోకి వస్తాయి? మరణం సంభవించినప్పుడు ఆత్మ శరీరం నుండి క్రమంగా వియోగం పొందే ప్రక్రియ గుండా ఎలా వెళుతుంది? అవన్నీ కూడా తెలుస్తాయి. ఈ వియోగం ఒక తలుపు మూసివేయటం వంటిది కాదు. ఇది క్రమబద్ధమైనటువంటి మరియు గాఢమైనటువంటి అనుభూతి. మరణం ఒక ముగింపు కాదు, ఒక కొత్త యాత్ర యొక్క ప్రారంభం. కానీ ఆ యాత్ర సరళమైంది కాదు. ఇది మోహం, బాధ, భ్రమ అనాలే కర్మల అర్థం గుండా వెళ్తుంది. గరుడ పురాణం ప్రకారం జీవనం తన చివరి దశకు చేరినప్పుడు ఆత్మ శరీరం నుండి వేరవటానికి సంకేతాలు ఇవ్వటం ప్రారంభిస్తుంది. వ్యక్తికి కొన్నిసార్లు పూర్వీకుల దర్శనం కలుగుతుంది. కొన్నిసార్లు ఏదో దివ్యశక్తి తనను పిలుస్తున్నట్లు ఉంటుంది. శరీరం క్రమంగా చల్లబడటం, ఈ చల్లదనం కాళ్ళ నుండి మొదలై తల వరకు చేరుతుంది. శ్వాసగతి అసాధారణం అవుతుంది. కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు నెమ్మదిగా, కొన్నిసార్లు మరణానికి ముందు వ్యక్తి ముఖంపై అలౌకిక తేజస్సు కనపడుతుంది. లోపల నుండి ఏదో దివ్యత జాలువారుతున్నట్లు. ఆత్మ శరీరాన్ని ఎలా వదిలిపెడుతుందో తెలుసుకుందాం. జీవన జ్వాల ఆరిపోయినప్పుడు శక్తి శాంతమవుతుంది, కానీ ఆత్మ అక్కడే ఆగిపోతుంది. అయోమయంలో అది బయటకు వెళ్ళే మార్గం కోసం వెతుకుతుంది. కొన్నిసార్లు తల నుండి, కొన్నిసార్లు హృదయం నుండి. ఎవరి కర్మలు శుభమైనవో వారు సునాయాసంగా విముక్తి పొందుతారు. కానీ పాపులకు ఈ క్షణం అవర్ణనీయ వేదనగా మారుతుంది. ఆత్మ బయటికి రాగానే శరీరం నిశ్శబ్దం అవుతుంది, మరియు కొన్ని క్షణాల్లో చల్లదనం దాని చివరి గుర్తింపుగా మారుతుంది. కానీ ఆత్మకు తానిప్పుడు శరీరం నుండి వేరైనట్లు అర్థం కాదు. నేను జీవించి ఉన్నాను, కానీ ఎవరూ నన్ను ఎందుకు చూడడం లేదు అని బాధిస్తుంది. అది తన ప్రియమైన వారందరినీ కూడా చూస్తూ ఉంటుంది. అలానే వాళ్ళతో మాట్లాడుతుంది, కానీ దాని స్వరం నిశ్శబ్దంలో కలిసిపోతుంది. అది తనని తాను కలలో ఉన్నట్లు భావిస్తుంది, ఎందుకంటే దానికి కనిపించేది నిజం కాదని తెలుస్తుంది. కానీ అది పూర్తిగా నిజమే. ఇప్పుడు కుటుంబం యొక్క శోకం ఆత్మను ఎలా తాకుతుందో తెలుసుకుందాం. ఇంట్లో కేకలు, ఏడుపులు మోగుతుంటే ఆత్మ వారిని ఓదార్చాలని అనుకుంటుంది.
నేనిక్కడే ఉన్నాను అని చెప్పాలనుకుంటుంది. కానీ అది కేవలం గాలిలో వణికిపోతుంది. బాధతో అస్థిరంగా మారుతుంది. అవి గాలిని కదిలించేస్తాయి. తలుపులు కిర్రుమనే శబ్దం చేస్తాయి. అలానే కొన్నిసార్లు కలల్లో కనిపిస్తాయి. ఇప్పుడు యమదూతలు ఎప్పుడు ఎలా వస్తారో తెలుసుకుందాం. ఆత్మ కొంత సమయం తర్వాత ఒక కొత్త ఆందోళనను అనుభవిస్తుంది. అకస్మాత్తుగా కొన్ని దృష్టికి అందని శక్తులు దగ్గరకొస్తాయి. ఆత్మ పుణ్యవంతమైతే ఉజ్వల దేవతలు వస్తారు. వారు ఆత్మను గౌరవంతో స్వర్గం వైపు తీసుకెళ్తారు. కానీ కర్మలు చీకటివైతే భయంకరమైన యమదూతలు వస్తారు. వారు ఆత్మను పట్టుకొని కేకల మధ్య నరకం దిశగా తీసుకువెళ్తారు. కానీ ఆ యాత్ర అక్కడితో ముగియదు. మొదటిగా ఆత్మకు తన జీవితం యొక్క అర్థం చూపిస్తారు. ప్రతి పుణ్యకర్మ దాని లోపల సంతృప్తి జ్వాలలను రగిలిస్తుంది. ప్రతి పాపకర్మ దాన్ని భయపెడుతుంది. యమదూతలు నీతిగా చెబుతారు, ఇప్పుడు నీ సమయం ఈ శ్లోకంతో ముగిసింది అని. మరణం తర్వాత ఆత్మ 13 రోజులు ఎలాంటి రహస్యమైన అనుభవాలను పొందుతుందో విందామా? గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ 13 రోజులు మన మధ్య ఉంటుంది. కానీ ఆ స్థితి సాధారణమైనది కాదు. అది ఒక యాత్ర. మొదటి 3 రోజులు భ్రమ, మోహం, అజ్ఞానం యొక్క సమయం. ఆత్మ తన మరణాన్ని అంగీకరించదు. అది ఇంట్లోనే ఉంటుంది. తన కుటుంబంతో మాట్లాడుకుంటూ ఉంటుంది. కానీ స్వరం వినిపించదు. మరణం దుఃఖకరమైనది లేదా హింసాత్మకమైనదైతే ఆత్మ ఆందోళన, బాధ అలానే గందరగోళంలో ఉంటుంది. 4వ రోజు నుండి 13వ రోజు వరకు ఆత్మ క్రమంగా క్షీణిస్తుంది. ఇప్పుడు ఈ శరీరంలో భాగం కాను అని అనుభవిస్తుంది. కుటుంబం ధర్మానుసారం క్రియలు చేస్తే ఆత్మకు కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ ఎవరి ఇష్టాలు అసంపూర్ణంగా ఉంటాయో వారి ఆత్మ అస్థిరంగా బ్రతకడంలో ఉంటుంది. 11వ రోజు నుండి 13వ రోజు వరకు ఆత్మకు వీడ్కోలు చెప్పే సమయం ఉంటుంది. పిండదానం, శ్రద్ధాదానం దాని తదుపరి లోకాలను దారితీస్తాయి. జీవితంలో ధర్మం మరియు పుణ్యం సంపాదించిన వారిని దేవదూతలు స్వర్గానికి తీసుకువెళ్తారు. అలానే పాపభారము మోసిన వారు యమదూతలతో నరకం వైపు వెళ్తారు. ఇప్పుడు ఆత్మ ఎలాంటి సంకేతాలు ఇస్తుందో తెలుసుకుందాం. ఒక ఆత్మ మొహంలో చిక్కుకుపోతే అది కొన్ని రహస్యమైన సంకేతాలను వదులుతుంది. కలలో కనిపించడం, ఇంట్లో అజ్ఞాత సుగంధం వ్యాపించడం, లైట్లు ఆటోమేటిక్గా ఆన్ లేదా ఆఫ్ అవ్వటం, అకస్మాత్తుగా చల్లని గాలి వీచడం, ఇవన్నీ ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపు కావచ్చు. గరుడ పురాణం ఇలా అంటుంది, మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన చైతన్యం మాత్రమే ఉంటుంది. అది చూడగలదు, వినగలదు, కానీ మాట్లాడలేదు, తాకలేదు. ఈ యాత్ర అనేది రహస్యమైంది. మరణం తర్వాత ఆత్మ తన ప్రియమైన వారి దగ్గర ఉంటుందా? తాను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుందా? భగవాన్ విష్ణువు వచనమైన గరుడ పురాణం ఈ రహస్యం నుండి తెరతీసింది. గరుడ పురాణం ప్రకారం శరీరం 3 స్థాయిలలో నిర్మితమై ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, బుద్ధి అలానే అహంకారం ఉంటాయి. మరియు కారణ శరీరం. మరణ సమయంలో ఆత్మ స్థూల శరీరాన్ని త్యజిస్తుంది. కానీ సూక్ష్మ శరీరంతో జీవిస్తూ అనుభవిస్తూ ఉంటుంది. అందుకే ఆత్మ చూడగలదు, వినగలదు, కానీ మాట్లాడలేదు, తాకలేదు. ఎందుకంటే ధ్వనిని ఉత్పత్తి చేసే శారీరక యంత్రాలు ఇప్పుడు దాని దగ్గర లేవు కాబట్టి. కానీ భావన గాఢంగా ఉన్నప్పుడు ఆత్మ మాట్లాడకుండానే తన మాట చెప్పగలదు. కొన్నిసార్లు కలలో కనిపిస్తుంది, కొన్నిసార్లు సుగంధం అనిపిస్తుంది, లేదా విద్యుత్ పరికరాలను ఆటోమేటిక్గా ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. ఇవి ఆత్మ యొక్క నిశ్శబ్ద సంకేతాలు. మోక్షం పొందిన ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అలాంటి ఆత్మ తిరిగి రాదు. స్వర్గం లేదా నరకంలో ఉన్న ఆత్మ తన కర్మల ఫలితాలను ఖచ్చితంగా భోగిస్తుంది. అది భూమి విషయాల్లో జోక్యం చేసుకోదు. అసంపూర్ణ ఇష్టాలు లేదా గాఢమైన మోహం కారణంగా ఈ లోకంలో చిక్కుకుపోయిన బంధానికే ఆత్మ కొన్నిసార్లు కుటుంబానికి సంకేతాలను ఇస్తుంది లేదా సహాయం చేయటానికి ప్రయత్నిస్తుంది. పూర్వీకులు ఆత్మలు పితృలోకంలో నివసిస్తాయి. వారి వంశజులు శ్రద్ధ తర్పణం చేసినప్పుడు ఆ ఆత్మలు ఆశీర్వాదం ఇస్తాయి. ఇంట్లో సంకటం రాబోతున్నప్పుడు పితృ ఆత్మలు తరచుగా మనకు సంకేతాలు ఇస్తాయి. కలలో కనిపించడం, మనస్సు లోతుల్లో ఒక దివంగత ఆత్మ పదే పదే కలలో కనిపిస్తే అది ఏదో చెప్పాలనుకుంటుంది అని అర్థం.
గరుడ పురాణం చెబుతుంది. ఈ కలలు సందేశాలు కాకతాళాలు కానే కావు. చాలామంది చెబుతారు అకస్మాత్తుగా ఏదో అనర్థం నుండి తప్పించుకున్నారు అని, లేదా ఏదో అదృశ్య శక్తి వారితో ఉన్నట్లు అనిపించింది అని. ఈ శక్తి తరచుగా మన పూర్వీకుల ఆత్మలే. వారు మనల్ని సంఘటన నుండి కాపాడుతారు. కుటుంబంలో శ్రాద్ధం, పిండదానం లేదా ధార్మిక పాఠాలు జరిగినప్పుడు ఆత్మలు సంతోషిస్తాయి. ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపిస్తుంది. ఈ శక్తి కుటుంబానికి శాంతి మరియు రక్షణ అందిస్తుంది. ఆత్మలు కలలు, ఆలోచనలు లేదా అభ్యాసం రూపంలో మన నిర్ణయాలకు ప్రభావితం చేస్తాయి. ఇది ఒక సూక్ష్మ సంభాషణ. ఇందులో ప్రేమ, హెచ్చరిక, ఆశీర్వాదం దాగి ఉంటాయి. ఆత్మలను ఎలా సంతోషపెట్టాలి? ప్రతి సంవత్సరం శ్రాద్ధం మరియు పిండదానం చేయండి. గరుడ పురాణం, పితృస్తోత్రం, మహామృత్యుంజయ మంత్రం పఠించండి. అవసరమైన వారికి ఆహారం దానం చేయండి. ఇవి పితృ ఆత్మలను సంతోషపెడతాయి, అలానే కుటుంబాన్ని రక్షిస్తాయి. కానీ గమనించండి, అసంపూర్ణ ఇష్టాలతో చిక్కుకుపోయిన ఆత్మలు పట్టకావచ్చు. అలాంటి ఆత్మలు కొన్నిసార్లు సహాయకారకంగా, కొన్నిసార్లు అడ్డంకుగా మారుతాయి. వాటికి శాంతి కల్పించడానికి ప్రత్యేక పూజలు, దానం, మంత్రజపం చాలా అవసరం. ఇప్పుడైనా సరే అన్ని ఆశలు కదిలిపోతున్నప్పుడు ఏదో అజ్ఞాత శక్తి మీ తలపై అదృశ్య హాస్యం ఉంచినట్లు అనిపించిందా? ఆ శక్తి ఎవరు? కొన్నిసార్లు పూర్వీకుల ఆత్మ, కొన్నిసార్లు ఈశ్వర స్లగ్నం లేదా మీ పుణ్యకర్మల నీడ. మీరు ఎప్పుడైనా అలాంటి అనుభూతిని పొందారా? పొందితే తప్పకుండా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.